థాయిలాండ్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్ లోని ఓ ప్రముఖ పబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకాక్ లో ఎల్లప్పుడూ పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉంటే చతుచక్ మార్కెట్ సమీపంలోని లాట్ ప్రావ్ ప్రాంతంలో గల రోంగ్ బీర్ నాలాట్ ప్రావ్ అనే పబ్ లో అర్ధరాత్రి జరిగినటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో స్థానికులతో పాటుగా కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిప్పురవ్వలు పబ్ పైకప్పుతో పాటుగా లోపల ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ సామగ్రికి అంటుకోవడంతో క్షణాల్లో భవనం మొత్తం దట్టమైన పొగ మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కస్టమర్లు అలాగే సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారు బయటకు రావడానికి వీలు లేకుండా ప్రధాన ద్వారాల వద్ద మంటలు ముంచెత్తడంతో తప్పించుకునే దారి లేక చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే అక్కడ ఎమర్జెన్సీ డోర్స్ లేకపోవడంతో ఎక్కువ శాతం మంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పబ్ వంటగదిలో గ్యాస్ లీకేజీ లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డజన్కు పైగా ఫైర్ ఇంజన్లు, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కిటికీలు, గోడలను బద్దలు కొట్టాల్సి వచ్చింది. అయితే ఈ పబ్లోని ఎంటర్టైన్మెంట్ వేదిక ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిబంధనల ప్రకారం ఫైర్ ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేయలేదని గుర్తించారు. ఇక ఈ ఘోర ప్రమాదంపై థాయిలాండ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భవనంలో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించరా లేదా అన్న కోణంలో సమగ్ర విచారణ జరపాలని బ్యాంకాక్ పోలీసులను, ఫోరెన్సిక్ బృందాలను ఆదేశించింది. థాయిలాండ్ ప్రధానమంత్రి అనితిన్ చాన్ మిరాకల్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.ยังมีใครอยู่ข้างในไหมน่ะเฮ้ยอะไรథాయిలాండ్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్ లోని ఓ ప్రముఖ పబ్ లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. అలాగే 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకాక్ లో ఎల్లప్పుడూ కూడా పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో రోంగ్ బీర్ నాలాట్ ప్రావ్ అనే పబ్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది. మంటలు పూర్తిగా ఆ పబ్ మొత్తం కూడా అంటుకోవడం జరిగింది. మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరణించిన వారిలో స్థానికులతో పాటుగా కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని రెస్క్యూ సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుందైతే తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ డోర్ వద్ద మంటలు ముంచెత్తడంతో తప్పించుకునే దారి లేక చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్లోకి వెళ్లి దాక్కోవడం జరిగింది. అయితే అక్కడ కూడా ఎక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ గేట్స్ లేకపోవడంతో ఎక్కువ శాతం మంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే పబ్ వంటగదిలో గ్యాస్ లీకేజ్ లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునైతే ప్రాథమికంగా అయితే భావిస్తున్నారు అధికారులు. సమాచారం అందుకున్న వెంటనే
డజన్కు పైగా ఫైర్ ఇంజిన్స్ అలాగే విపత్తు నిర్వహణ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలనైతే అదుపులోకి తీసుకురావడం జరిగింది. భవనం లోపల చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకు కిటికీలు గోడలను కూడా బద్దలు కొట్టాల్సి వచ్చింది. అయితే ఈ పబ్లోని ఎంటర్టైన్మెంట్ వేదిక ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్టుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు అధికారులు. నిబంధనల ప్రకారం ఫైర్ ఎగ్జిట్స్ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తించడం జరిగింది. అలాగే ఈ ఘోర ప్రమాదంపై థాయిలాండ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భవనంలో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించారా లేదా అన్న కోణంలో సమగ్ర విచారణ జరపాలని బ్యాంకాక్ పోలీసులను అలాగే ఫోరెన్సిక్ బృందాలను ఆదేశించారు.ดีจ่ายได้นะลุยเลย ใครอยู่ไหนเนี่ยออกมาเลยเฮ้ย